ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్గా ఎంఎస్ రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్గా విధులు నిర్వహించిన సామ్యూల్ జాన్ హైదరాబాద్ ఆర్బీఐకు బదిలీపై వెళ్లారు. నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కార్యాలయంలో నిర్వహించిన సన్మాన సభ కార్యక్రమానికి నూతనంగా అసిస్టెంట్ కమాండెంట్గా వచ్చిన ఎంఎస్ రెడ్డి బదిలీపై వెళ్తున్న సామ్యూల్ జాన్కు ఎస్పీఎఫ్ స్టాఫ్ తరపున ఘనంగా సత్కరించారు. పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సన్మాన సభ కార్యక్రమానికి నాగార్జునసాగర్ డ్యామ్ ఎస్పీఎఫ్ ఆర్ఐ భాస్కర్, జెన్కో ఆర్ఐ ఈశ్వరరావులు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎఫ్ ఎస్ఐ విజయకుమార్, ఎస్ఐ నాగేశ్వరరావు, ఏఎస్ఐలు డిడి రెడ్డి, అంబు, పుల్లయ్య, ఎస్పీఎఫ్ స్టాఫ్ పాల్గొన్నారు. జాన్ సార్ గారికి ఈరోజు మనం ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జాన్ సార్కి ఇక్కడ నుండి ఆర్బీఐకి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ ఆర్బీఐ నుండి ఎంఎస్ రెడ్డి సారు ప్రమోషన్ తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు, వాళ్ళకి సారు వెళ్తున్నందుకు మరియు ఎంఎస్ రెడ్డి సార్ ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏంటంటే అందరికీ సార్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ సార్ వెళ్ళిపోతుంది కాబట్టి మనం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నేను ఇద్దరు సార్ల దగ్గర చేశా. అసెంబ్లీలో ఎంఎస్ రెడ్డి సార్ దగ్గర చేశా, ఇక్కడికి వచ్చాక జాన్ సార్ దగ్గర చేశా. ఎవరు కానీ జాన్ సార్ కానీ ఎంఎస్ రెడ్డి సార్ కానీ అబద్ధాలు చెప్పకుండా ఎవరి పని వాళ్ళు చేసుకున్నారంటే వాళ్ళ జోలికి రారు. కొత్తగా నాగేశ్వర సార్కు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. హైదరాబాద్ ఆర్బీఐ నుంచి నాగేశ్వర సార్కు వచ్చాను. ఏసీ గారు జాన్ సార్ దగ్గర ఛార్జ్ తీసుకున్నాను. ఇలా జాన్ సార్ ఇక్కడ నుంచి ఆర్బీఐకి వెళ్తున్నారు. ఆర్బీఐ నుంచి నేను నాగేశ్వర సార్కి వచ్చాను. సార్ దగ్గర ఛార్జ్ తీసుకున్నాను. ఈ యూనిట్ పాత ఎలా ఉందో అలా నడిపేయడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. మంచిగా నడచాలా, మంచిగా ఉండాలా. ఈ మీడియా మిత్రులు కూడా ఇంతకుముందు ఎలా ఉన్నారో అలా మాకు సహకరిస్తారని మేము కోరుకుంటూ థ్యాంక్ యూ. కంపల్సరీ ఇక సార్ ఈశ్వరరావు సార్ మాట్లాడాల్సిందే కోరుతున్నాను. వచ్చేసిన ఉద్దేశం ఏంటంటే, జాన్ సార్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు. మనకు ఎంఎస్ రెడ్డి సారు ప్రమోషన్ మీద చేస్తున్నాడు. వెల్కమ్ మేము ఈ అసిస్టెంట్ కమాండెంట్ సార్కు వీడుకోలు మన జాన్ సార్ అంటే సేమ్ యూనిటే ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి ఆర్బీఐ నుంచి ఇక్కడ వచ్చింది కాబట్టి నాకు గురించి మీకేమి ఇబ్బంది ఉండదు. ఎవరు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటే మనము ఫస్ట్ అది ఏదో చూసి ఏదో భయపడటం కాదు. మనం ఫస్ట్ ఎంతవరకు ఉన్నాం అనేది కరెక్ట్. మనం ఒక మనిషితో గొడవ పడ్డామంటే అవతల మనిషి ఏం చేయకుండానే మనంతలకు మనమే గొడవ పడడం కదా. అక్కడి నుంచి కూడా ఏదో ఉంటేనే అవుతుంది. నువ్వు డ్యూటీలో లేకుంటే ఎవరైనా అడుగుతారు దాని గురించి. సార్ అప్పుడు వస్తాడో ఇప్పుడు వస్తాడో చెప్పింది అదన్నీ ఏముండదు. ఎవరు ఉద్యోగం వాళ్ళు చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగం చేయడానికే ట్రై చేయాలి. మరియు కొత్తగా ప్రమోషన్ మన దగ్గరికి వచ్చినటువంటి ఎంఎస్ రెడ్డి సార్, మరి ఎంఎస్ రెడ్డి సార్కు నేను స్వాగతం పలుకుతున్నాను ఇక్కడికి నాగార్జున. అలాగే మరి జాన్ సార్కు వీడుకోలు పలుకుతున్నాము. మరి సార్ జాన్ సార్ ఉన్నంత వరకైతే డీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. ఎటువంటి ప్రాబ్లం ఉన్నదని చెప్పేది. మరి వాళ్ళ ప్రాబ్లం బట్టి డిఎల్ కానీ, సిక్స్ కానీ, సిఎల్ కానీ ఎన్ని ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ సార్ మంచిగా వాళ్ళ అవసరాన్ని బట్టి ఏం శాంక్షన్ చేశారు. మరి మేము కూడా వెళ్ళాము, ఇచ్చారు మాకు. మరి సార్ అయితే మంచిగా చూస్తున్నారు. మాకు ఇప్పటి వరకు అయితే సార్ ఎక్కడ ఉన్నా కానీ ఆయురారోగ్యంతో ఉన్నారని సర్వీస్. అది కూడా అంత దూరం నుంచి వచ్చి కొంచెం వాళ్ళకి ఛాన్స్
హైదరాబాద్లో ఎక్కువ అంత బుడ్డ బుడ్డ నాకెందుకు సార్ పెద్దోళ్ళు మీరు అసిస్టెంట్ కమాండెంట్ జాన్ సార్ గారికి, అలాగే ఎంఎస్ రెడ్డి సార్కి, వేదిక అలంకరించినటువంటి ఇన్స్పెక్టర్ సార్లు, మా తోటి సిబ్బంది అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు సమావేశమైన విషయం అందరికీ తెలిసిందే. జాన్ సార్ ఇక్కడ నుంచి బదిలీ మీద ఆర్బీఐ వెళ్తున్నారు. మనకి అక్కడ నుంచి సారు న్యూ ప్రమోషన్ చేసుకొని ఎంఎస్ రెడ్డి సార్ ఇక్కడికి వచ్చారు. సార్కి సెండ్ ఆఫ్ ఇస్తున్నాం, సార్కి వెల్కమ్ చెప్తాను. ఇక్కడ డ్యూటీలో అందరికీ తెలిసిన విషయాలే. జాన్ సార్ ఎంతో ఉన్నతంగా గొప్పగా సర్వీస్ చేసి ఇక్కడి నుంచి ఆడికి వెళ్తున్నారు. అట్నే నేను సార్ దగ్గర ఎంఎస్ రెడ్డి సార్ దగ్గర డ్యూటీ చేయలేదు, కానీ సారు సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉద్యోగం చేస్తారని నాకు తెలుసు. విన్నాం సార్ దగ్గర. సార్ మాటలు బాగా చేస్తారు, సార్ మంచి ఉద్యోగం చేస్తారు, ఏ సమస్య వచ్చినా సారు సాల్వ్ చేస్తారనే విషయాలు అయితే మాకు తెలిసినాయి. ఇక సారు ఇంకా మనం మంచిగా చేసుకుంటే సార్ కూడా మనల్ని మంచిగా చూసుకుంటాడు. కావున మనందరం మంచి డిసిప్లిన్తో ఉండాలని కోరుకుంటున్నాం. ఇట్టి అవకాశం మాకు ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. రన్నింగ్